హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మందార మొక్క గురించి అండి. మీ మందార మొక్కలో ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? మొగ్గలు పెద్దవి కాకముందే రాలిపోతున్నాయా? కొత్త కొమ్మలు రావడం లేదా? ఎన్ని ఎరువులు వేసినా పువ్వులు సరిగ్గా పూయడం లేదా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈరోజు నేను మీతో 3 ముఖ్యమైన టిప్స్ పంచుకోబోతున్నాను. చివరిలో చెప్పే ఒక సీక్రెట్ న్యాచురల్ ఎరువు మీ మందార మొక్క ఎదుగుదలను అద్భుతంగా మార్చేస్తుంది. చాలామందికి ఈ ఫెర్టిలైజర్ తెలియదు, కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టిప్ 1 ఏంటంటే, కొత్తగా కొనుక్కొచ్చిన మందార మొక్కను ఎలాంటి మట్టిలో నాటాలి. చాలామంది నర్సరీ నుంచి మందార మొక్కను తీసుకొచ్చిన వెంటనే అదే మట్టిలో పెంచేస్తారు. కానీ నర్సరీలో ఉండే మట్టి ఎక్కువ రోజులు ఇంట్లో పెంచడానికి సరిపోదు. మందార మొక్కకు నీరు నిల్వ ఉండకుండా గాలి బాగా వెళ్ళే పోరస్ సాయిల్ చాలా అవసరం. మట్టి తయారు చేసేటప్పుడు 40% గార్డెన్ సాయిల్, 30% వెర్మి కంపోస్ట్, 15% ఇసుక, 15% కోకోపీట్ లేదా వరిపొట్టు రైస్ హస్క్. ఈ మిశ్రమం వేర్లు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. వెర్మి కంపోస్ట్ మంచి పరిమాణంలో కలపడం వల్ల మట్టిలో సూక్ష్మజీవులు పెరిగి వేర్లు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ గట్టి మట్టిని ఉపయోగిస్తే ఏమవుతుందంటే, నీరు బయటకు వెళ్లకుండా మట్టిలోనే నిలిచిపోతుంది. వేర్లకు గాలి అందదు, ఫంగస్ సమస్య వస్తుంది, వేర్లు కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది, మొగ్గలు రాలిపోతాయి, ఆకులు పసుపు రంగులోకి మారి ఒక్కొక్కటిగా రాలిపోతాయి, మొక్క ఎదుగుదల పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే మొదటి నుంచే మంచి మట్టిని ఉపయోగిస్తే తర్వాత చాలా సమస్యలు రావన్నమాట. టిప్ 2 ఏంటంటే, మందార మొక్కలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య గురించి మాట్లాడుకుందాం. మందార మొక్కలో ఆకులు పసుపు రంగులోకి మారడం, మొగ్గలు రాలిపోవడానికి కారణాలు మరియు పరిష్కారం తెలుసుకుందాం. కారణం 1, పోషకాల లోపం. ముఖ్యంగా ఐరన్ మరియు మెగ్నీషియం లోపం ఉంటే ఆకులు పసుపు రంగులోకి మారతాయండి. మొక్కకు సరైన పోషకాలు అందకపోతే మొగ్గలు కూడా పూర్తిగా అభివృద్ధి చెందకుండా రాలిపోతాయి. కారణం 2 ఏంటంటే, ఎక్కువ నీరు పోయడం. ప్రతిరోజు నీరు పోయడం మంచిది కాదు. మట్టి ఇంకా తడిగా ఉన్నప్పుడు మళ్ళీ నీరు పోస్తే వేర్లు ఆక్సిజన్ని సరిగ్గా తీసుకోలేవు. దీంతో వేర్లు బలహీనపడతాయి, ఆకులు పసుపు రంగులోకి మారుతాయి, మొగ్గలు రాలిపోతాయి. నీరు పోసే ముందు మట్టిని వేళ్లతో చూసి పైభాగం పొడిగా అనిపిస్తే మాత్రమే నీరు పోయండి. 3వ కారణం ఏంటంటే, మట్టి ఎక్కువగా ఆల్కలైన్ కావడం. మట్టి pH ఎక్కువగా ఆల్కలైన్ అయితే మొక్క ఐరన్ వంటి పోషకాలను తీసుకోలేకపోతుంది. అప్పుడు మనం ఎన్ని ఎరువులు వేసినా ఉపయోగం కనిపించదు. ఆకులు పసుపు రంగులోకి మారడం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లంకి పరిష్కారం ఏంటో తెలుసుకుందామండి. సొల్యూషన్ 1, అవసరం లేని కొమ్మలను ప్రూనింగ్ చేయండి. చాలా ఎక్కువగా కొమ్మలు ఉంటే మొక్క శక్తి మొత్తం వాటికే వెళ్తుంది. లోపలికి గాలి వెలుతురు కూడా సరిగ్గా చేరవు. అందుకే ఎండిపోయిన కొమ్మలు, బలహీనమైన కొమ్మలు, ఒకదానికొకటి అడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించండి. దీంతో కొత్త ఆరోగ్యమైన కొమ్మలు ఎక్కువగా వస్తాయి. సొల్యూషన్ 2 ఏంటంటే, ప్రతి 15 రోజులకు ఒకసారి మట్టిని టిల్లింగ్ చేయండి. కుండీలోని మట్టి మనం డైలీ వాటరింగ్ చేయడం వల్ల గట్టిగా మారుతుంది. ఒక చిన్న కర్రతో లేదా గార్డెన్ టూల్తో పైభాగం మట్టిని నెమ్మదిగా కదిలించండి. దీన్నే టిల్లింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల మొక్క వేర్లకు గాలి చేరుతుంది, నీరు సులభంగా లోపలికి వెళ్తుంది, వేర్లు వేగంగా పెరుగుతాయి. సొల్యూషన్ 3 ఏంటంటే, 200 గ్రాముల వెర్మి కంపోస్ట్ ఇవ్వండి. ప్రతి నెలకొకసారి సుమారు 200 గ్రాముల వెర్మి కంపోస్ట్ కుండీ అంచుల వద్ద వేసి మట్టితో కలపండి. ఇది మొక్కకు నెమ్మదిగా పోషకాలను అందిస్తుంది. కొత్త చిగుర్లు ఆరోగ్యంగా వస్తాయి, పువ్వుల సంఖ్య కూడా పెరుగుతుంది. సొల్యూషన్ 4 ఏంటంటే, పటిక, ఆలం అంటారు. దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దామండి. మట్టి ఎక్కువగా ఆల్కలైన్గా ఉంటే చిన్న పటిక ముక్కను, ఇంత సైజు పటిక ముక్కను తీసుకుని కుండీ అంచు దగ్గర పెట్టి
ప్రతిరోజు మనం వాటరింగ్ చేస్తాం కదా, ఆ వాటర్ ద్వారా కరిగి ఆ పటిక మొక్కకు అందుతుందన్నమాట. లేదా ఇలా కూడా చేయొచ్చు. 1 లీటర్ నీటిలో చాలా చిన్న పరిమాణంలో పటిక కరిగించి నెలకొకసారి మాత్రమే మొక్కకి ఇవ్వండి. దీంతో మట్టి కొద్దిగా ఆమ్ల స్వభావం వైపు మారి, అంటే ఎసిడిక్ నేచర్లోకి మారి ఐరన్ వంటి పోషకాలను మొక్క సులభంగా గ్రహిస్తుంది. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే పటికను ఎక్కువగా ఉపయోగించకండి. నెలకొకసారి చాలా తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి. ఇప్పుడు టిప్ 3 ఏంటో తెలుసుకుందామండి. సీక్రెట్ న్యాచురల్ ఫెర్టిలైజర్ గురించి చెప్తాను. చెప్పే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొదట్లో చెప్పిన సీక్రెట్ ఎరువు గురించి తెలుసుకుందాం. ఈ సీక్రెట్ ఎరువు ఆవాల పొడి, మస్టర్డ్ సీడ్స్ పౌడర్ అండి. మన ఇంట్లో ఆవాలు ఉంటాయి కదా, వాటిని పొడిగా చేసి తీసుకున్నాను అన్నమాట. ఆవాల్లో సహజంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మందారం మొక్కలో కొత్త ఆకుల పెరుగుదలను పెంచుతాయి, వేర్లను బలపరుస్తాయి, ఎక్కువ మొగ్గలు రావడానికి సహాయపడతాయి, పువ్వులు పెద్దవిగా అందంగా పూయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ మస్టర్డ్ సీడ్ పౌడర్ని, ఆవాల పొడిని ఏ విధంగా వాడాలో తెలుసుకుందామండి. 1 స్పూన్ ఆవాల పొడిని కుండీ అంచుల దగ్గర వేసి మట్టితో కలపాలన్నమాట. ఆ తర్వాత నీరు పోయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలండి, అధికంగా వేయకూడదు. మందార మొక్క కోసం ఎక్స్ట్రా టిప్ ఏంటంటే పెస్ట్ అటాక్ గురించి తెలుసుకుందామండి. కొమ్మల దగ్గర చిన్న చిన్న తెల్ల పురుగులు కనిపిస్తుంటాయి కదా, వాటిని మీలీబగ్స్ అంటారు. ఈ పురుగులు మొక్కలోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుంటాయి, కొత్త కొమ్మల ఎదుగుదల తగ్గుతుంది, మొగ్గలు రాలిపోతాయి, మొక్క బలహీనంగా మారుతుంది. వీటిని సహజంగా నియంత్రించడానికి వేప నూనె, నీమ్ ఆయిల్ స్ప్రే చాలా ఉపయోగపడుతుంది. స్ప్రే ఎలా చేయాలంటే 1 లీటర్ నీటిలో 5 ml వేప నూనె, నీమ్ ఆయిల్ బాగా కలిపి స్ప్రే బాటిల్లో తీసుకొని మందార మొక్కలో ఆకుల పైభాగం, ఆకుల కింద భాగం, కొమ్మల మధ్య భాగం అన్నింటిపైన బాగా స్ప్రే చేయాలి. సాయంత్రం సమయంలో స్ప్రే చేయడం మంచిది, ఎండలో స్ప్రే చేయకండి. మీలీబగ్స్ ఎక్కువగా ఉంటే వారానికి ఒకసారి, సమస్య తగ్గిన తర్వాత 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. ఈ 3 టిప్స్ పాటిస్తే మీ మందార మొక్కలో పసుపు ఆకుల సమస్య తగ్గి మొగ్గలు రాలిపోకుండా ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ పువ్వులు పూస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.